నిరుద్యోగుల జంగు రోజుకింత పెద్దగా అవుతున్నది కదా. ఒకలేమో పరీక్షలు పెట్టాలంటారు, ఇంకొకలేమో పరీక్షలు వాయిదేయమంటారు, ఒకలేమో 1:50 మందినే పిలవాలంటారు. అట్లెట్లా పిలుస్తారు? 1:100 మందిని పిలుస్తేనే అందరికి లాభం అవుతుంది అంటారు. నోటిఫికేషన్ డేట్ ఇస్తేనేమో ఇప్పుడు వద్దు వాయిదేయాలంటారు. కరువుమంటే కప్ప కోపం, ఇడుమంటే పాము కోపం అన్నట్టే ఉంది పరిస్థితి. కూల్గా కూర్చొని మాట్లాడుకుంటే కుదార్థమై ఒడిచిపోయే పంచాది ఇద్దరు పొత్తుల ఇంత ఇంత పెరుగుతున్నది. అటు సర్కారు ఇటు నిరుద్యోగులు ఇద్దరు పట్టు మీనే ఉండే వరకలా అటు కొలువుల కోసం కొట్లాడేటోళ్లకు తిప్పలే ఉంది, ఇటు గవర్నమెంట్ కు చెడ్డ పేరు వచ్చినట్టు అవుతుంది. ఒకలేమో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు పెట్టాలంటారు, ఇంకొందరేమో వద్దు వద్దు వాయిదాయాలంటారు. ఇచ్చిన నోటిఫికేషన్లు సరిగ్గా లేవు, రిజర్వేషన్ అమలు కరెక్ట్ లేదు, నష్టపోతున్నామని అంటారు. దీంతో సర్కార్ కూడా చాలా తలనొప్పి వ్యవహారంగానే మారింది. ముఖ్యంగా డిఎస్సి నియామకాల ప్రకటన ఇప్పుడు కాకరేపుతున్నది. ఉస్మానియాల ఉద్యమ కాలం నాటి రణరంగం అవుతున్నది. ఏడలేని పోలీసు యూనివర్సిటీలో పెట్టవలసి వచ్చింది. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ కూడా ఉస్మానియాకి ఇంతమంది పోలీసులను పంపలేదు. మరి ఎవరు అత్యుత్సాహమో గానీ సీఎం రేవంత్ సార్ అయితే బదనామా అవుతున్నాడు. విద్యార్థుల మీద నిరుద్యోగుల మీద పోలీస్ ప్రతాపం దేనికి? వాళ్ళు అడిగే డిమాండ్లని తందుకు ఎవరన్నా మంత్రులతోటి కమిటేసి నిర్ణయం తీసుకున్నా బాగుంటుండే. ఆయన హరగోపాలు కోదండరాం సార్ అసంటోళ్ళు ఉండే కదా. అసలు పెద్ద మనుషులతో అందరు కూర్చొని మాట్లాడి గిట్లా కాదు గిట్లా అని చర్చించుకుంటే అందరికి ఫాయిదా ఉంటది కదా. సర్కార్ కూడా ప్రతిపక్షాలకు సంధ్య కుట్టు అవుతుంది. ఇంకా మీదికెళ్ళి సీఎం రేవంత్ సార్ అంటే పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు 100 కోట్లు వస్తాయని కావాలనే చేస్తున్నట్టు మాట్లాడే వర్కలా అటు నిరుద్యోగులు నిప్పులు కాకుతున్నారు, క్యాంపస్కి వెళ్ళి కథం దొక్కుతున్నారు. ఎవ్వరు బయటోళ్ళు కాదు, ఎవరి కోసమో చేస్తుంది కాదు. మన పిల్లలకే మన కొలువులు వస్తే సర్కార్కు కూడా జాబులు ఇచ్చిన పేరు ఉంటది. కాబట్టి ఆలోచన చేసి ఆగమాగమున్న పరిస్థితిని మంచి చేసుకుంటే బాగుంటదని సలహా ఇస్తారు బుద్ధిజీవులు. మా స్కూల్లో సరిపోను టీచర్లు లేక సిలబస్ అయితలేదు, సబ్జెక్టులకు సరిపోను సార్లు లేక మస్తు తిప్పలైతుంది. గిట్లా అయితే ఎట్లా పాస్ అవుతాం, చదువు ఎట్లా నేర్చుకుంటాం అనుకుంటా ఆడాడ సర్కార్ బడి పోరలు చెప్పుడు చూస్తూనే ఉంటుంటాం. కానీ గీ బల్లె చూడురి పురాగా రివర్స్ ఉంది కథ. బడన్నాక రోజు ఒకరిద్దరు పోరగాలన్నా సెలవు పెట్టుడు కామనే, కానీ ఈ బడి మొత్తంలో ఇద్దరే పోరగాళ్ళు ఉన్నారు. మరి సార్లందరూ కలిసి వీళ్ళిద్దరికే క్లాసులు చెప్తారా అంటే ఈ బడి మొత్తంలో ఉన్నది కూడా ఒక్కసారే. గతంలో ఇసొంటి సాన్నే చూసినాం కానీ ఇదే మొదటిసారి అన్నట్టే ఉంది కాదు. అదే మరి అసలు ముచ్చటీడ. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం 1వ డివిజన్ పాములపేటలో ప్రైమరీ సర్కార్ బడికి ఇది. ఇక ఈ బల్లి ఉంది ఇద్దరు పిల్లలే. రవీంద్ర అనే సార్ ఒకడే రోజు సర్ది కట్టుకొని వచ్చి ఇలా పాఠాలు చెప్పవుతున్నాడు. అగో మరి ఇద్దరికే బడేంది, ఎవరు చెప్తలేరా బల్లి అని అంటే ఆ ముచ్చట మీదనే పెద్ద సార్తో ఫోన్లో మాట్లాడుతుంటే ఏమంటున్నాడో ఈ నూర్రి. ఇప్పుడు అక్కడ 2-3 పిల్లలు ఉన్నారు, 2 టీచర్లు ఉన్నారు. అందులోకెళ్ళి ఒకరిని వేరే కాడికి డిక్టేషన్ పెడుతున్నాం, ఆల్రెడీ పెట్టినాం. ఇప్పుడు ఒక 1 or 2 days అతను వెళ్ళిపోతాడు. ఇంతలో ఏదన్నా వాళ్ళు లోకల్ వాళ్ళు పిల్లలను మళ్ళీ ఏమన్నా జాయిన్ చేస్తే 10 మంది ఉంటే 10 మందికి ఒక సార్ ఉంటాడు. ఆ ఇద్దరు కూడా బంద్ అయితే ఈయనను కూడా ఇంకా ఏదైనా అవసరం ఉన్న కాడికి పంపిస్తాం, ఆ బడి క్లోజ్ చేస్తాం. అదట ఇన్నరుగా. ఒక ఆల లోకల్లో 10 మంది పిల్లలు ఈ నడుమ షరీక్ అయ్యి బల్లె పేరు రాయించుకుంటే బడి ఉంటుంది. ఉన్న ఇద్దరు కూడా బంద్ చేస్తే బడి తీసేస్తాము, సార్ను వేరే కాడికి పంపిస్తామని చెప్తున్నారు. కానీ పాపం ఎవ్వరు లేని బల్లె ఇద్దరే రావాలంటే పోరాళ్ళకు కూడా దోడమనట్టే ఉంటది కదా. అల్లరి చేద్దామన్నా, ఆటలు ఆడదామన్నా, కలిసి చదువుకుందామన్నా కానీ తోటో లేక నారాజుకున్నారు కావచ్చు. మరి స్కూల్ ముచ్చట మీద రేపు పెద్ద ఆఫీసర్లు ఏం ఆలోచన చేస్తారనేది చూడాలిగా.